JTV, Voice of Jagyapet. జగ్గైపేట పట్టణానికి ఆనుకుని వెళ్తున్న ఫ్లడ్ ప్లాజా దగ్గర గల నేషనల్ హైవే 65 పై గల క్రాసింగ్ రోడ్ను భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, జగ్గైపేట పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ షేర్ మహమ్మద్పేట క్రాస్ రోడ్లో గల నేషనల్ హైవే 65 పై ఫ్లడ్ ప్లాజా వద్ద యాక్సిడెంట్స్ జరిగి ప్రయాణికులు ప్రాణాలను కోల్పోతున్నారనే ఉద్దేశంతో క్రాసింగ్ రోడ్ను మూసివేశారని ఆయన అన్నారు. మూసివేసిన క్రాసింగ్ రోడ్ మరలా తెరవడం వల్ల ఏ రహస్యం దాగి ఉందోనని అన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో సుమారు 25కి పైగా ప్రమాదాలు జరిగాయని ఆయన అన్నారు. వీరిలో సుమారు 8 మంది అక్కడికక్కడే మరణించారని, మిగతా ప్రమాదాల్లో ఆసుపత్రి పాలయ్యారని ఆయన అన్నారు. అటువంటిది నేషనల్ హైవే అథారిటీ వారు ఇటువంటి మృత్యు కుహరంగా మారిన మూసి ఉన్న హైవేపై క్రాసింగ్ను ఎందుకు తొలగించి రాకపోకలను అనుమతులు ఇచ్చారో, దీని వెనుక గల మర్మమేమిటో నేషనల్ హైవే 65 అథారిటీ వారే ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. వెంటనే ఈ క్రాసింగ్ ను మూసివేయకపోతే సిపిఐ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి రాజేంద్ర, ఏఐవైఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కరిసె మధు, సిపిఐ నాయకులు మెటికల శ్రీనివాసరావు పాల్గొన్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన వెంకటసాయి ప్లాజా పక్కనే ఉన్నటువంటి యూటర్న్ ఓపెన్ చేశారు. గతంలో మూసివేయటం జరిగింది, ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి. ఆల్ ఆఫ్ ది సడన్ తిరిగి మళ్ళీ హఠాత్తుగా జాతీయ రహదారి పైన డివైడర్ని ఉపయోగించడం వల్ల, డివైడర్ ఓపెన్ చేయటం వల్ల ఇప్పటికీ ఓపెన్ అయిన తర్వాత 6 చనిపోయారు, 15 మంది గాయపడ్డారు. కేసులు రిజిస్టర్ అయినాయి జగ్గైపేట పోలీస్ స్టేషన్లో. కాబట్టి తక్షణమే ప్రజల యొక్క ప్రాణాలకి రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వ శాఖలు అనవసరమైనటువంటి ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాలు చేసి మృత్యుకుహరంగా ఈ రోజున యూటర్న్ మారిపోయినటువంటి నేపథ్యంలో కిందనే అనేక మంది జనం విపరీతంగా తిరిగేటువంటి ప్రాంతం ఇది జగ్గైపేట అండర్ పాస్ కానీ, కోతవేటు దూరంలో హైవే ఆర్టీసీ బస్టాండ్కి వెళ్లేటువంటి వారికి ఇది ఒక పెను ప్రమాదంగా ఎక్కువగా తయారైంది. పక్కనే పెద్ద స్టార్ హోటల్ కూడా ఉండటం వల్ల ఎక్కువ మంది చనిపోవటానికి, ప్రమాదాలకు గురవటానికి పెద్ద ఆస్కారం కలిగింది. కాబట్టి తక్షణమే నేషనల్ హైవేస్ అథారిటీస్ ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే యూటర్న్ మూసివేయాలని చెప్పి, ఈ నెలాఖరులోపుగా కనుక మూసివేయకపోతే సిపిఐగా ఖచ్చితంగా ఇదే యూటర్న్ వద్ద నిరసనలు తెలియజేస్తామని చెప్పేసి డిపార్ట్మెంట్ని హెచ్చరిస్తుంది. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దోనెపూడి శంకర్ గారు మరియు వైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క జగ్గైపేట ప్రాంతంలో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న దగ్గరలో ఉన్నటువంటి యూటర్న్ ని పరిశీలించడం జరిగింది. ఈ యొక్క పరిశీలనలో మరి జిల్లా కార్యదర్శి గారు చెప్పినట్టుగా ఈ నెలాఖరు గనక ఈ యొక్క యూటర్న్ క్లోజ్ చేయకపోతే మాత్రం భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి యొక్క ఈ తప్పిదం వల్ల ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. తక్షణమే నేషనల్ హైవే అథారిటీస్ వారు ఈ విషయం మీద స్పందించాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ఇనిషియేట్ తీసుకుని దీన్ని యూటర్న్ క్లోజ్ చేసేంత వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా పత్రిక ప్రకటించాం. అధికారులు ఏమాత్రం కూడా మరి స్పందించకుండా నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని జిల్లా పార్టీ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో కార్యాచరణ ఉంటుంది. ఈ విషయం మీద స్పందించాలని చెప్పేసి మేము అధికారుల్ని డిమాండ్ చేస్తాం.